అందరు కాలం మొక్కేసి అయిపోతుంది లేదంటే ఇక వేరే ఇక్కడ ఏందో ఇన్సిడెంట్ జరిగింది, ఏమో అల్లర్లు కావాలి, ఏమో లొల్లులు అనేది కావాలి. అయితే మనము వ్యక్తులుగా ఒక మనిషి ఎప్పుడు పవిత్రుడు, ఎప్పుడు అపవిత్రుడు? 45 రోజుల మాలలో పవిత్రుడు, దాని తర్వాత అపవిత్రుడైతాడా మనిషి? 45 రోజుల మాలలో పవిత్రుడుగా, మిగతా రోజులు అపవిత్రుడుగా ఉంటాడా అంటే ఖచ్చితంగా అలా ఉండకూడదు. ఖచ్చితంగా అయ్యప్ప స్వాములు మాలలో ఉన్నప్పుడు మనము ఏ విధంగా అయితే స్వాములను గౌరవిస్తామో అదే విధంగా నిత్య జీవితంలో కూడా ప్రతి మనిషిని గౌరవించాలి. స్వామి మాలలో ఉన్నప్పుడు వాళ్ళు మాత్రమే గౌరవం ఇవ్వడం వాళ్ళకి కాదు, వాళ్ళు స్వామి మాలలో ఉన్నప్పుడు మాత్రమే వేరే వాళ్ళకి గౌరవించడం కాదు, మాలలో లేకున్నప్పుడు కూడా 45 రోజులే కాదు 365 రోజులు కూడా వాళ్ళు ఒక భగవంతుని స్వరూపంలాగా ఉండాలి. వాళ్ళు ఒక క్రమశిక్షణతో ఉండాలి. వాళ్ళే కాదు, అయ్యప్ప మాలలు వేసుకున్న స్వాములే కాదు, అయ్యప్పలు మాలలు వేసుకునే మనుషులు కూడా ఒక అయ్యప్ప మాలల వాళ్ళైతే ఏ క్రమశిక్షణతోనైతే ఉంటున్నారో దాన్ని చూసే మనం నేర్చుకోవాలి. ఇలా మాల వేసుకున్నంత మాత్రాన ఒక ఉపాధ్యాయుడి చేత కాళ్ళు మొక్కించినంత మాత్రాన అది గొప్ప విషయం అనుకున్నారా? మీరు ఏమనుకున్నారా? నాకు సంబంధం లేదు. ఇది అయ్యప్ప గురువులే చెప్పాలి. అయ్యప్పలో చిన్నలు ఎవరు పడితే కాదు. అయ్యప్ప మాల పైన అవగాహన ఉండి అయ్యప్ప భక్తులుగా ఉండి చాలా ఏళ్ల నుంచి అనేక పాటలతోటి అనేక సాహిత్యం తయారు చేసి ఒక భక్తి పారవశ్యాన్ని నింపగలిగినటువంటి గురువులు మాట్లాడితే వాళ్ళకు ఒక జ్ఞానం ఉంటుంది, వాళ్ళొక సిస్టమేటిక్గా కొన్ని విషయాలు చెప్తారు, మనం అందరం వినాలి. కానీ ఈ ఇన్సిడెంట్లో ఒకరి మీద ఒకరు ఒక టీచర్ ఒక స్టూడెంట్కు ఉన్నటువంటి బంధం మీద మనం ఇలాంటి పనులు చేసినప్పుడు భవిష్యత్తులో కూడా పగా ప్రతీకారాలతోటి కావచ్చు, కావాలని కావచ్చు, క్రియేటివిటీ చేసి కావచ్చు, ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. ఇలాంటి వాటిని మనము ఎంతకు మించి అంటే ఎంతకు వీలైతే అంత తగ్గించడం చాలా మంచిది. మనం అన్నిటికన్నా ఎక్కువ పెద్దలను గౌరవిద్దాము, చిన్నలను ప్రేమిద్దాము, తోటి వాడితో మర్యాదగా మెసులుకుందాము. ఇది అయ్యప్ప మాలలో వేసుకున్నటువంటి వాళ్ళకు వర్తిస్తుంది, శివసాముల మాలకు వైపిస్తుంది, గోసి కట్టుకొని బలరగాష వాళ్ళకు వర్తిస్తుంది, కద్దరు బట్టలు వేసుకొని ఖరీదైన కాలాలు తిరిగే వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఖచ్చితంగా పెద్దలను గౌరవిద్దాము, చిన్నలను ప్రేమిద్దాము, తోటివాడిని గౌరవిద్దాము, తోటివాడితో మర్యాదగా మసులుకుందాము. ఈ విధానంతోని మనం ముందుకోవాలి తప్ప ఇలా అయ్యప్ప మాల వేసుకున్నటువంటి విద్యార్థికి పాఠాలు చెప్పాలా వద్దా? గురువులుగా మీరు చెప్పండి. అయ్యప్ప మాల వేసుకున్నటువంటి స్టూడెంట్కు బాధ్యత పెరగాలి, అహంకారం పెరగొద్దు. మాలలో ఉండి చెప్పులు లేకుండా నడుస్తున్నాడంటే అర్థం ఏంటంటే కాళ్ళకు రాళ్ళు గుచ్చుకున్న ఓపికను మంటను భరిస్తున్నటువంటి అయ్యప్ప మాల. కాళ్ళకు కుచ్చుకుంటా ఉంటుంది, ఏం కాదు, ఇదంటే ఓపికలో సహనం పెంచుకోవాల్సినటువంటి అయ్యప్పలో నేను మాల వేసుకున్నా కాబట్టి నా ఉపాధ్యాయుడు నన్ను తిట్టేటువంటి వాడు కాడు, నాకు చదువు చెప్పేంత మునగాడు కాలేదు, వాడిని కాళ్ళు మొక్కించుకుంటున్నటువంటి అహంకారం నెత్తికెక్కకపోతే చాలా మంచిది. ఇది అందరికీ చాలా మంచిది. మహోన్నతమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి వాళ్ళు చాలామంది పవిత్రమైన ఆత్మతోటి దేవుడు వరం ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరైతే ఆత్మశుద్ధితోని ప్రార్థన చేస్తారో, పూజ చేస్తారో వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ యొక్క క్రమశిక్షణ, వాళ్ళ యొక్క విధానాలు వాళ్ళకే కాదు పక్క వారికి కూడా మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాయి. అలాంటి ముసుగులో నిజానికి ఎవడన్నా మూర్ఖుడు అయ్యప్పలను కానీ ఇంకెవరినని తన్నుడా, కొట్టుడా, తిట్టుడా ఒకవేళ చేసి ఉండు అనుకో,
వాడిని క్షమించి వదిలివేస్తే మీరు నిజమైన అయ్యప్ప కన్నా ఎక్కువ. కానీ ఇంతకుముందు అయ్యప్పలు చూసినప్పుడు దాడులు దొరికిందంటే పిడిగుద్దులు గుద్దుతారు అయ్యప్పలు కూడా. ఇలాంటి సంస్కృతి అంత మంచిది కాదు. అది దేశ భవిష్యత్తుకు కానీ అయ్యప్ప మాలకు కానీ అయ్యప్ప కొండకు మనం ఇచ్చినటువంటి విలువను కూడా అది పెద్దగా ఒక మనను మార్గదర్శనంలో వచ్చే విధంగా ఉండదు. కాబట్టి ఇలా ఒక దళితుడైనటువంటి ఒక 60 ఏళ్ళు నిండినటువంటి ఒక సీనియర్ హెడ్ మాస్టరు విద్యార్థిని నిలబెట్టాడని, విద్యార్థినేమో అన్నాడని చెప్పి ఆ ఉపాధ్యాయుని చేత ఆ విద్యార్థి యొక్క, నేనేమంటున్నానంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇలా స్కూల్ యూనిఫామ్ ఎందుకు వచ్చింది? ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, ఎంత కటిక పేదరికంలో ఉన్న విద్యార్థి అయినా ఈ దేశం ముందు ఈ బడిలో అందరూ సమానులే. అది కాదని ఎవరికైనా నెత్తికెక్కితే వారి కండ కావరం ఎక్కితే కండ కావరం ఒలిసేదే ఈ చట్టాలు, ఈ దేశ రాజ్యాంగం అట్లా ఉంది. అలా ఉపాధ్యాయుని మనం గౌరవించుకోని చేతిలో ఎవరికైనా చెప్పండి మీరు, ఇఫ్ అదర్ కంట్రీ పీపుల్ అబ్జర్వ్ దిస్ ఇన్సిడెంట్, what will happen? What message we are giving to the country, whole country? ఖచ్చితంగా మాలలు వేసుకున్నటువంటి ఎవరైతే గురువులు ఏదో ఉంటుందో అలా అంత కత్తిస్వామి, కన్యస్వామి, కత్తిస్వామి, ఇంకా గదస్వామి, కొన్ని ఉంటాయి, లెవెల్స్ ఉంటాయి స్వాములై. అందులో పెద్ద 20-30 సార్లు వేసుకున్న వాళ్ళకు చాలా సబ్జెక్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అనర్గళంగా పాటలు పాడగలరు, బోధించగలరు, మాట్లాడగలరు. కానీ కొంతమందిని నేను చూసిన 20-30 ఏళ్ళ నుంచి మాలలు వేసుకొని అయిపోయిన కొట్లానికి పోతే మామూలు సాధారణ మనిషి కన్నా ఎక్కువ, మాల లేనప్పుడు చెప్తున్నా, సాధారణ మనిషి కన్నా ఎక్కువ తిడతారు, సాధారణ మనిషి కన్నా ఎక్కువ కొట్లాడతారు. అంటే నేను ఏమంటున్నానంటే మాల కానీ ఏ ట్రైన్డ్ మ్యాన్ అండ్ మైండ్ నెవర్ కమిట్ మిస్టేక్. ఏ ట్రైన్ మ్యాన్ అండ్ మైండ్ నెవర్ కమిట్ మిస్టేక్. అయ్యప్ప మాలలో ట్రైన్ అయినటువంటి అయ్యప్పలు, ఆర్మీలో ట్రైన్ అయినటువంటి సైనికులు, ఇంకా ఎక్కడి ట్రైనింగ్ అయినా వాళ్ళు ఎక్కడ మిస్టేక్ కావద్దు. మాలలు ఉన్న రోజులకే పవిత్రంగా కాదు, మాల వదిలిపెట్టినాక కూడా సైన్యంలాగా పవిత్రతతో ఉన్నటువంటి వ్యక్తులు చూస్తే నిజంగా వాళ్ళు దేవుళ్ళే. నిజంగా వాళ్ళని చూసే సభ్య సమాజం గౌరవిస్తుంది, నమస్కరిస్తుంది, గుండెల్లో పెట్టుకుంటుంది. కానీ అవకాశం దొరికినప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఒక పిల్లవాడిని ఏమో అన్నాడని, ఆ మాలలో ఉండి అవమానపరిచినని ఇంకేదో అనుకోవచ్చు మీరు. కానీ ఆ విషయంలో ఇలాంటి పెద్దవాళ్ళ చేత కాళ్ళు మొక్కించేటువంటి కార్యక్రమానికి మీరు తెరలేపుతారా? మీరు చేస్తారా? మాది ఇదే మా నినాదం అంటే నేనేం చేయలేదు. నేను మాట్లాడిగా